హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మన త్రిషా గారు నటించిన బృందా అనే వెబ్ సిరీస్ అనమాట. ఇది తమిళ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ ఇన్ సోనీ లివ్. ఈ వెబ్ సిరీస్ మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ అనమాట. అండ్ ఈ సిరీస్లో మనకి టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ మనకి దగ్గర దగ్గర 40 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని ఎపిసోడ్స్ బాగున్నాయండి, ఎక్కడ మనకు బోర్ కొట్టదు. చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకే. అండ్ ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే చాలా సింపుల్ స్టోరీ అండి. ఒక హత్య అయితే జరుగుతుంది అండ్ అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అండ్ ఇందులోకి బృందా ఎలా వచ్చింది అన్నది స్టోరీ అనమాట. మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి మెయిన్ స్టోరీ ఏంటో ఫస్ట్ ఎపిసోడ్లోనే చూపిస్తారండి. బట్ మిగతా ఎపిసోడ్స్ అన్నిటిలోని అన్ని ఎలా పట్టుకుంటారు అనే క్యూరియాసిటీని మనలో అయితే బాగా క్రియేట్ చేశారనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పులి జింకను వేటాడుతుంది. ఇందులో పులి గెలుస్తుందని తెలుసు, జింక చచ్చిపోద్దని కూడా తెలుసు. కానీ పులి జింకను వేటాడే పద్ధతిని చూసారా, ఆ పద్ధతి అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. అండ్ ఇంకోటి అండి, ముఖ్యంగా ఈ సిరీస్లోని మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ ట్యూన్స్ అయితే ఇచ్చారు, మంచి ఫ్రెష్గా కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుందండి, చాలా మంచిగా రాసుకున్నారు. అండ్ త్రిషా గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుందండి, ఎక్కడ ఆడ్గా అయితే అనిపించలేదు. అండ్ ఈ సిరీస్లో మనకి మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయండి, మ్యూజిక్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుందండి. అండ్ స్టోరీ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు, రైటింగ్ బాగుంది, అండ్ డైరెక్షన్ కూడా బాగుంది. అండ్ నెగిటివ్స్ ఏంటంటే కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయండి, అది కొంచెం బాగా అనిపించలేదు. అండ్ కొన్ని ప్లేసుల్లో మనకి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారేమో అని అయితే డౌట్ వచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ బాగానే ఉంటాయండి, చాలా బాగా కష్టపడతారనమాట. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లోని ఇలా చిటికేసినట్టు వెంటనే సాల్వ్ చేస్తారండి, అదొక్కటి కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు. అండ్ మిగతావన్నీ బాగున్నాయి. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్ అండి. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే వీకెండ్ కదండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే అంత బోర్ కొట్టదని అయితే అనిపిస్తుంది. అండ్ ఈ సిరీస్కి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. అట్ లాస్ట్ రివ్యూ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, ఫైనల్ వెర్డిక్ట్ అయితే కాదు, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.